నాకు ఫిట్స్ అంటే ఎపిలెప్సీ ఉంది. దానికి మందులు వాడుతున్నాను. కాకపోతే జాబ్ పరంగా నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి. అవి చేయొచ్చా? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని అడుగుతుంటారు. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే నైట్ షిఫ్ట్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ నైట్ స్లీప్ అనేది చాలా పర్ఫెక్ట్ స్లీప్. అంటే హెల్తీ స్లీప్ అంటారు. ఎందుకంటే మనకు బ్రెయిన్‌లో బయలాజికల్ క్లాక్ అని ఉంటుంది. అది న్యాచురల్‌గానే నైట్ స్లీప్‌కు సెట్ అయి ఉంటుంది. అది ఒక కారణము. రెండోది ఏమిటంటే నైట్ నాయిస్ పొల్యూషన్ అనేది ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు ఆ స్లీప్ అనేది పర్ఫెక్ట్ స్లీప్ కిందకి వస్తుంది. అంతేకాకుండా ఇంకోటి యూజువల్గా నైట్ టైమ్స్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అది పర్ఫెక్ట్ స్లీప్ వచ్చేదానికి దోహదం చేస్తుంది. సో ఈ విధంగా నైట్ స్లీప్ అనేది చాలా పర్ఫెక్ట్ స్లీప్ కిందకి వస్తుంది కాబట్టి హెల్త్ పరంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్ కోసము, సో తర్వాత మైగ్రేన్ ఉండే వాళ్ళకు, ఫిట్స్ ఉండే వాళ్ళకు ఈ విధంగా నైట్ స్లీప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల జాబ్ కన్స్టెంట్స్ వల్ల కంపల్సరీగా నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకునే దానివల్ల మనము ఆ పర్ఫెక్ట్ స్లీప్ నియర్ పర్ఫెక్ట్ స్లీప్ కిందకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చి మనము అంటే నైట్ డ్యూటీ చేసేదానివల్ల డే టైము ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 o'clock ఇంటికి వస్తే 5 to 1 కానీ లేదా 6 to 2 o'clock వరకు కానీ అట్లా ఒక 6 to 7 hours కంప్లీట్గా నిద్రపోయేదానికి టైం ఇవ్వాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైమింగ్స్ అనేది రెగ్యులర్గా ఒకే టైం మెయింటైన్ చేస్తుండాలి. రెండోది వచ్చి ఆ రూమ్ అనేది పర్ఫెక్ట్గా నైట్ టైం ఉండేటట్టు క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాయిస్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. అవుట్ సైడ్ నాయిస్ లోపలికి రాకుండా ఉండేటట్టు. రెండోది వచ్చి వెలుతురు కూడా లేకుండా ఉండేటట్టు, ఎక్కువ డార్క్నెస్ ఉండేటట్టు చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ పర్ఫెక్ట్ స్లీప్ వచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా టైమింగ్స్, సో టైమ్ ఆఫ్ స్లీప్ అట్లీస్ట్ మినిమం ఒక 6 hours అన్నా నిద్రపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకునే దానివల్ల, ఈ జాగ్రత్తలు తీసుకునే దానివల్ల వాళ్ళు ఈ ఫిట్స్ రాకుండా ఆ ఫిట్స్కు ప్రొటెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.